మరణం భయమా జీవమా అని ఏర్పాటు చేశాం. దీని గురించి కొన్ని నిమిషాలు దేవుడి వాక్యం మనకేం సెలవిస్తుంది అన్నది ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా మరణానికి భయపడుతుంది. మరణం అనేసరికి మనిషి మరణ వార్త వినడానికి కూడా సహితం భయపడతాడు. చావుకు భయపడుతున్న లోకం ఇది. కారణం ఏంటంటే, ఎప్పుడు మనిషి భయపడతాడు దేనికైనా అంటే, మరణం గురించిన సంపూర్ణమైన అవగాహన లేనప్పుడు మాత్రమే మనిషి భయపడతాడు. సంపూర్ణమైన అవగాహన మరణం పైన ఎప్పుడైతే వస్తుందో మనిషిలో ఆ భయం అనేది తొలగించబడుతుంది అన్నది బైబిల్ చెప్పిన వాస్తవం. దేవుడు ఈ లోకంలో మనిషిని పుట్టించాడు. మనిషికి తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టాడు, భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తున్నప్పుడే దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయుష్కాలాన్ని నిర్ణయించి పంపించాడు. భూమి మీద మనిషి బ్రతికేది 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు. చివరి దినాల గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఇది ఒక్క మాటలో మనిషి జీవితం. అంటే తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక 70 ఏళ్ళు మాత్రమే మనిషి బ్రతుకుతాడు. 40, 50 దాటిన తర్వాత చివరి జీవితం అంతా కూడా ఆయాసమే. ఒక 20 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తనకేంటో ఈ లోకం తెలీదు. యవ్వన కాలంలోకి వచ్చేంత వరకు కూడా ఈ జీవితం ఏంటో, ఈ లోకం ఏంటో సరైన అవగాహనకు కూడా మనిషి రాడు. మొదటి దినాలు మనిషికి ఏమీ తెలీదు. ఆయుష్కాలంలో 70 ఏళ్లలో చివరి దినాలు ఏదైనా చేద్దామంటే ఆయుష్కాలం, అదంతా కూడా ఆయాసం. ఇక మిగిలిందల్లా పట్టుమని మనిషి ఈ లోకాన్ని అనుభవిస్తే ఒక 30 సంవత్సరాలు ఏమో అనుభవిస్తాడు. ఈ 30 ఏళ్ల ఈ జీవితం, లేదా 40 ఏళ్ల ఈ జీవితం, లేదా 20 ఏళ్ల ఈ జీవితానికి మనిషి ఈరోజు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదు. మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి విద్యలు కనిపెట్టాడట. ఎన్ని కనిపెట్టాడట? 1,000,000 విద్యలు కనిపెట్టాడట. ఈ 1,000,000 విద్యలు ఎందుకయ్యా పరలోకం వెళ్ళడానికి అంటే కాదు. దేనికోసం అని చెప్పారు? 1,000,000 విద్యలు అట కూటి కోసం అట. అంటే 60-70 ఏళ్ళు బ్రతుకుతావు గనక 1,000,000 విద్యలలో ఏదో ఒక విద్య నేర్చుకుని నువ్వు బ్రతకాలి, తినాలి, త్రాగాలి, ఈ లోకాన్ని అనుభవించాలి అని మనిషి అనుకుంటూ, మరణానికి వచ్చేసరికి ఇవన్నీ ఆగిపోతాయి గనక తినటము, త్రాగటము ఆగిపోతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులను మనకు కనబడరు, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. కనుక మనిషి భయపడుతున్నాడు మరణానికి. మరణం అనగానే తెలియక భయపడుతున్నారు కొంతమంది. మరికొంతమంది ఈ లోకంలో నేను తినడానికో, త్రాగడానికో, నా వారి మధ్య నేను ఉండడానికో కుదరదు అని మరికొంతమంది భయపడుతున్నారు. దేవుని పిల్లలరా, అసలు మనిషికి మరణ శాసనాన్ని రాసింది దేవుడు, మర్చిపోకూడదు. మనిషికి మరణాన్ని నియమించింది దేవుడు. అందుకే మనిషి ఈరోజు భూమి మీద అందరూ కూడా ఒకే ఆయుష్కాలం బ్రతకరు. కొంతమంది 20 బ్రతుకుతారు, కొంతమంది 30, కొంతమంది 80, కొంతమంది 60, కొంతమంది 70, కొంతమంది 50, కొంతమంది 40. ఆయుష్కాలంలో ఈ హెచ్చుతగ్గులు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు నిర్ణయించాడు నువ్వు ఇంతకాలం భూమి మీద ఉండాలి అని. వెరీ గుడ్. ఒక మంచి సంగతి ఈ రాత్రి మిమ్మల్ని ఆలోచింపచేసే సంగతి ఒకటి బైబిల్లో నుండి నేర్పిస్తానండి. దేవుడు మరణం ఇచ్చిన తర్వాత, మరణాన్ని నిర్ణయించిన తర్వాత, ఈ బ్రతుకు గురించి బైబిల్లో చెప్పిన తర్వాత, యేసు ప్రభుని లోకానికి పంపించి ఈ ప్రపంచానికి తెలియని ఒక సంగతి నేర్పాడు. ఏంట సంగతి అంటే, మనిషికి మరణంతో జీవితం అయిపోయింది అని అనుకున్నారు. కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది అని ప్రాక్టికల్గా యేసు ప్రభు జీవితాన్ని ముందు పెట్టి
ఈ ప్రపంచానికి మరణం తర్వాత మరో బ్రతుకుందని దేవుడు నేర్పించాడు, చూపించాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అంటే మరణంతో మనిషి జీవితం అంతమైపోలేదు, మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఇదిగో నన్ను చంపేశారు, సిలువకేసి సమాధి చేశారు, 3 దినాల తర్వాత నేను తిరిగి మరలా లేచిపోయాను. చనిపోతే అయిపోలేదు, చనిపోయిన తర్వాత బ్రతుకుంది అని యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి చూపించారు. వెరీ గుడ్. మరణించిన తర్వాత బ్రతుకుంది అని యేసుప్రభు చెప్పిన తర్వాత ఆ బ్రతుకు కోసం భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తున్నారు అంటే, చనిపోయిన తర్వాత బ్రతుకు గురించి ఆలోచించకపోగా చావుకు భయపడుతూ ఈ లోకం ఉండిపోయింది. చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియక చావుకి ఈ లోకం భయపడుతుంది. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక మాట పౌలు గారు మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు జాగ్రత్తగా చదవండి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం బైబిల్లో చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, ఈ పదవంటలను చేసుకోండి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మరణ భయము చేత, మరణ భయం, ఈ లోకానికి మరణం అనేసరికి భయం. కారణం ఏంటంటే మరణం తర్వాత ఏంటో తెలీదు, మరణం తర్వాత ఏం జరుగుతుందో మానవుడికి తెలీదు. భయంతో ఉండిపోయారట, మరణం అంటే భయపడుతున్నారట. ఆ మరణ భయపు గుప్పిట్లో జీవితకాలం అంతా గడుపుతున్న ఈ ప్రపంచానికి మరణం అనగానే మరో లోకానికి దారి, మరో లోకానికి ప్రవేశం. పుట్టి ఈ లోకాన్ని చూసిన నువ్వు మరణం తర్వాత మరో లోకాన్ని చూస్తావు, అదే పరలోకం, దేవుడున్న లోకం. ఆ లోకానికి నిన్ను చేర్చే వారధి, ఆ లోకానికి నిన్ను చూపించేదే మరణం. అంటే ఏ తండ్రి దగ్గర నుంచి అయితే, పరలోకం నుండి అయితే మనిషి బయలుదేరి లోకానికి వచ్చాడో, ఆ పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరకు మనిషిని తీసుకుని వెళ్ళిపోయేదే మరణం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, మిమ్మల్ని మీ సొంత ఇంటికి చేర్చేది మరణం. ఎందుకంటే ఈ లోకం మంద కాదు కదండి. ఈ లోకం మందా కాదు. ఈ లోకం మనదైతే ఇక్కడే ఉండిపోయే వాళ్ళం కదా. మనం ఉంటామా? ఎవ్వరము ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ గ్రామంలో ఉండరు. అందుకే ఏమంటే భక్తులు మాట్లాడారు, మనము పరదేశులము, యాత్రికులము, పరదేశులము మనము, ఈ దేశం మనది కాదు. పరలోకం నుండి లోకానికి కన్న తండ్రి పంపగా దేవుడి పని నిమిత్తమై, దేవుడిని మహిమపరచడానికి, నీ జీవితంతో, నీ దేహంతో దేవుడి కొరకు సేవ చేయడానికి, ఆయన గురించి మాట్లాడడానికి, అదిగో ఆయన గురించి ఇలాంటి సభలు పెట్టడానికి, ఆయన గురించి లోకమంతా ప్రకటించడానికి, సువార్త చేయడానికి నీకు తల్లి గర్భంలో దేవుడు దేహాన్ని కట్టి లోకానికి పంపాడు. నిన్ను పంపిన ఆయన పరలోకంలో ఉన్నాడు. ఈ దేశం నీది కాదు అన్నాడు. నువ్వు అక్కడ 60-70 ఏళ్ళే ఉంటావు అన్నాడు. ఆ మరణం తర్వాత నన్ను చేరాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నమ్మి ఆయన బ్రతికినట్టుగా ఈ లోకంలో నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభు పనిలో ఉండమని చెప్పాడు. కానీ ఈరోజు మరణానికి లోకం ఎందుకు భయపడుతుంది అంటే, ఎలాగో నేను దేవుడి కోసం బ్రతకలేదు, దేవుడి కోసం ఏమీ చేయలేదు, దేవుడి కోసం నా దేహాన్ని ఇవ్వలేదు, దేవుడి కోసం నా కాలాన్ని ఇవ్వలేదు అని భయపడుతూ మరణానికి బ్రతుకుతున్నారే తప్ప, బ్రతుకులను సరిచేసుకుని పౌలు గారు పలికినట్టుగా ఎంతమంది అంటే మరణం గురించి ధైర్యంగా ఉన్నారు అంటే, పౌలు గారు పలికిన మాట మీకు తెలియదు కాదు. ఏమన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావుతో ఏంటండి లాభం? ఏదైనా వ్యాపారం చేస్తే లాభం అనొచ్చు, ఏదైనా పంట వేసానండి 4 ఎకరాలు లాభం వస్తుంది అనొచ్చు. కానీ పౌలు గారు దేంతో లాభం అంటున్నాడు? చావుతో లాభం ఏంటండి? చావుతో లాభం ఏంటంటే, చావు తర్వాతే మనిషి ఎక్కడికి వెళతాడో తెలుసా? తాను ఏ లోకం నుండి అయితే బయలుదేరి వచ్చాడో ఆ లోకానికి మనిషిని తీసుకుని వెళ్ళేదే చావు, మరణం. అంటే
నీ చావు తర్వాత అసలు లోకాలు నీకు కనబడతాయి. నీ బ్రతుకు బాగుందా? పరదేశంలోనికి హాయిగా విశ్రాంతిలోనికి వెళతావు. మన బ్రతుకు గనక భూమి మీద దేవుడికి నచ్చలేదా? మన హృదయం దేవుడికి నచ్చలేదా? మన హృదయంలో ఉన్న భయంకరమైన ద్వేషము, భయంకరమైన మత్తతలు, ఎన్నో కూడుకట్టుకుపోయిన హృదయంలో ఉన్న చెడు స్వభావాలన్నీ బైబిల్లో చెప్పాడు. శరీర కార్యాలు అంటాడు వాటిని. వాటిల్లో నీ శరీరంలో, నీ హృదయంలో ఏది ఉన్నా కూడా నిన్ను దేవుడు పరలోకానికి రానివ్వడు. ఎందుకంటే శరీరం ఇచ్చింది దేవుడు తన పని కోసమైనప్పుడు, తన సేవ కోసమైనప్పుడు, ఆ దేహం నాకు ఆలయం అని చెప్పినప్పుడు అది పరిశుద్ధంగా, పవిత్రంగా హృదయాన్ని పెట్టుకోవలసిన మనిషి ఆ హృదయం నిండా ఏమి నింపుకున్నాడో, ఆ శరీరాన్ని ఎలాంటి కార్యక్రమాలకు వాడుతున్నాడో పౌలు గారు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి మీరు రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం అందరూ. దయచేసి బైబిల్ చూడండి. శరీర కార్యములు, శరీరంతో మనిషి ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఇవి ఎంత ప్రమాదమైనవో చెప్తున్నాడు. ఇవి నీలోనూ నాలోనూ ఉంటే ఎప్పటికీ పరిశుద్ధుడున్న లోకాన్ని చూడలేమని కూడా చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అయిన అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవంటే ఇంకా చాలా ఉన్నాయని ఇన్ని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు చివరిలో? మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి. మత్సరమట, విభేదాలట, అల్లరట. ఒకే తండ్రి గర్భాన పుట్టిన ఈ మానవులు ఎలా మారిపోయారో ఈరోజు సమాజం మీకు తెలియదు కదండి. భయంకరమైన విభేదాలతో, కక్షలతో, పగలతో మనిషిని ప్రేమించుకోలేక, పరలోకంలో ఉన్న కన్నతండ్రి భూమి మీద ఉన్న మనుషులారా నా పిల్లలే అన్నప్పుడు సహోదర భావంతో కలిసి మెలిసి ఉండవలసిన మనిషి పగతో, కక్షతో, విభేదాలతో రగులుతున్నాడు ఈరోజు. ఆ హృదయం దేవుడికి నచ్చుతుందా? ఆ హృదయ కార్యక్రమాలు దేవుడు మెచ్చుతాడా? ఆత్మఫలాల గురించి చెప్తాడండి. నిజంగా ప్రభువుని గనక నమ్మితే, ప్రభువులోనికి గనక వస్తే నీ కార్యాలు మారిపోతాయి. ఎందుకంటే నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఫలాలు వేరుగా ఉంటాయి. ఏంట ఫలాలు అంటే ప్రేమ ఉంటుందట, సంతోషం ఉంటుందట, సమాధానం ఉంటుందట, దీర్ఘశాంతం ఉంటుందట, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఆశలను నిగ్రహించుకుని లోకంలో శరీరాన్ని కంట్రోల్ చేసుకుని పరలోకం కోసం ఇలాంటి ఫలాలు ఫలించే వాళ్ళు మరణం తర్వాత దేవుడిని చూస్తారు. ఎందుకంటే 3 నాళ్ళ ముచ్చటైన ఈ దేహంలో ఉన్న ఈ దేహం చూపిస్తున్న అధికారాలు, ఈ దేహం చూపిస్తున్న ఈ దేహం ఈ లోకంలో కోరుకుంటున్న కోరికలు, సుఖాలు, ఆనందాలు, వీటి మీద మాత్రమే మన మనసు ఎప్పుడైతే కేంద్రీకరించామో ఆత్మ ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు బైబిల్లో మీకు 2 కనబడతారు, ధనవంతుడు, లాజరు. బాగా ఆలోచించండి. బైబిల్ ధనవంతుడు, లాజరు 2 కనపడినప్పుడు చనిపోయారట 2. వాళ్ళ దేహాలు భూమి మీద పాతి పెట్టబడ్డాయట. లాజర్ అనేసరికి దరిద్రుడు గనక తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. ధనవంతుడు మంచి డబ్బులున్నవాడు గనక అతనికి ఎలా జరుగుంటుంది సమాధి కార్యక్రమం? చాలా ఘనంగా, గొప్పగా బండిలో తీసుకెళ్తూ, ఊరేగిస్తూ, బ్యాండ్లు పెట్టి మొత్తం మీద అతన్ని సమాధి చేశారు, ఇతన్ని సమాధి చేశారు. విషయం ఏంటనుకున్నారు? భూమి మీద డబ్బున్నా, అధికారం ఉన్నా, అందం ఉన్నా, హోదా ఉన్నా, మరణం తర్వాత ఇవేవి కూడా ఆత్మకు వర్తించవు. మర్చిపోకూడదు. వీళ్ళిద్దరు భూమి మీద పడిపోయారు. ఒక దరిద్రుడు చనిపోయాడు, అక్కడ ధనవంతుడు చనిపోయాడు. 2 ఆత్మల పరిస్థితి ఏంటయ్యా చనిపోయిన తర్వాత అంటే, లాజరేమో నెమ్మది పొందుతున్నాడట, ధనవంతుడేమో యాతన పడుతున్నాడట. అదేంటండి? ఏంటండి ఇద్దరికి తేడా? భూమి మీద అధికారం ఉంది కదా, ధనవంతుడు, ఆస్తి ఉంది కదా, సంపద ఉంది కదా, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి కదా, ప్రతిదినము సుఖపడ్డాడు కదా, ఎందుకంటే అతని జీవితం అలా మారిపోయింది అంటే ఇదిగో ఇవే శరీర కార్యాలలో తన జీవితాన్ని ముంచుకున్నాడు.
స్పష్టంగా మరణం తర్వాత పరలోకం ఉందని, మరణం తర్వాత జీవితం ఉందని, ఈ దేహాన్ని భద్రపరచుకోవాలి అని, తప్పులు పాపాలు ఈ దేహాలతో చేయకూడదు అని మనిషి జీవిత సత్యాన్ని మర్చిపోయాడు. మీరు బాగా ఆలోచించండి. ఒక మంచి సంగతి చెప్తాను ఈరోజు. మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం నీకు దక్కాలి అంటే, ఆ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే, భూమి మీద దేవుడు కోరుకున్నట్టుగా దేవుని కుమారుడుగా యేసుక్రీస్తుల వారిగా నీ జీవితం మారాలి. ప్రభు ఎలాగైతే ఉన్నాడో ఆయనకు కలిగిన సర్వ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నువ్వు సాధించాలి ఖచ్చితంగా అని బైబిల్లో రాసేశాడు. ఆయనలో కనపడేది ప్రేమ, ఆయనలో కనపడేది జాలి, ఆయనలో కనపడేది దయ, ఆయనలో కనపడేది మనమంతా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలమనే సమాన భావాలు. ఇది భూమి మీద ఉండగా నీ ఆయుష్కాలంలో నువ్వు సంపాదించాలి. దాని కొరకు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. పరలోకం వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. మరణం తర్వాత ఉంది జీవితం అసలుది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడానండి మరణ భయము చేత అల్లాడిపోతున్నారట. ఒక మాట చెప్తానండి, ఈరోజు చాలామంది అండి లోకంలో మరణ వార్త వినడానికి ఇష్టపడరు. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మరణం గురించి చెప్తా ఉన్నాం అనుకోండి, ఆ ప్రసంగాలు పెద్దగా నచ్చుతాయా? మనకి ఏ ప్రసంగాలు నచ్చుతాయి చెప్పండి? దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఈ ప్రసంగాలు మనకు నచ్చుతాయి. కానీ అసలు మరణం గురించిన ప్రసంగాలు మనకు నచ్చుతాయా? నచ్చవు. మీకు నచ్చినా నచ్చకపోయినా బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడు. నిజంగా ఈ రాత్రి మనసు పెట్ట మాట చదవండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన మీరు చూడండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడెవడు? చూసారా, మరణము 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 ఏమంటున్నాడు? ఆ మరణం గురించి, మరణమట ఖచ్చితంగా అందరూ ఒకనాడు చూడవలసినదే. ఈరోజు నువ్వు భయపడినంత మాత్రాన అది మన దగ్గరకు రాకుండా ఉంటుందా? మీరు ఆలోచించండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరికి రాదండి మరణం? ధనవంతుడికి వస్తుంది, ముఖ్యమంత్రి గారికి వస్తుంది, ప్రధానమంత్రి గారికి వస్తుంది, ఎవరికైనా రాష్ట్రపతి గారికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, దరిద్రుడికి వస్తుంది, ఎవరికైనా మరణం అనేది వస్తుంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణం వస్తుంది కదా, జాగ్రత్తగా వినండి. మరణం వస్తుందని నీకు తెలిసిపోయినప్పుడు, ఖచ్చితంగా నన్ను ఒక రోజు అది పలకరిస్తుందని తెలిసినప్పుడు, మరణం తర్వాత నేను ఏమవుతానన్నది నువ్వు భూమి మీద ఉండగా నేర్చుకోవాలి కదా. పోనీ ఇది మీకు అర్థం అవ్వకపోతే, కరోనా కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నామండి. ఎందుకు జాగ్రత్తగా ఉన్నాం చెప్పండి? కరోనా అనేది నాకు వస్తుందేమో, కరోనా అనేది నాకు వస్తుందేమో. వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఏం జరుగుతుంది? 14 రోజులు ఒక చోట పెడతారు, ఒక గదిలో. ఆ గదిలో 14 రోజులు పెట్టిన తర్వాత ఇటు 14 రోజుల తర్వాత ఇటు బయటకు వస్తావో తెలీదు, అటు సమాధికి వెళ్తావో తెలీదు. అందుకే కదండి కరోనా టైంలో మనం ఏమైపోయాం? భయపడిపోయాం, అల్లాడిపోయాం. కరోనా తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, వస్తే కనుక భయపడ్డాం. ఇప్పుడు మరణం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. మరణం వస్తుందని తెలిసినప్పుడు, ఎందుకంటే దేవుడే అంటున్నాడు కదా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణం చూడని నరుడెవడు? వస్తుంది. వచ్చినప్పుడు మరణం తర్వాత ఏం జరుగుతుందో దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకోకపోతే అన్యాయం అయిపోతుంది కదా జీవితం. మరణం తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే నీ జీవితం మరి పాతాళంలో కాలిపోతుంది కదా. అందుకే కింద అంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? తప్పించుకోవాలి నువ్వు. మరణం తర్వాత ఒక భయంకరమైన ప్రమాదం నీ నెత్తి మీదే ఉంది. అది మరణం తర్వాత ఇమీడియట్గా నీకు ఎఫెక్ట్ అవుతుంది, నాకు నీకు అందరికీ. ఒకవేళ ప్రభు బ్రతకమన్నట్టుగా కనుక బ్రతకకపోతే, వాక్యానుసారం జీవించకపోతే, బైబిల్లో రాయబడిన వాక్యాలు నువ్వు జీవితంలో నువ్వు పాటించకపోతే, మరణం తర్వాత ఒక నిత్యాగ్ని దండన అనే ప్రమాదం మనుషుల కోసం ఎదురు చూస్తుందట. దానిని తప్పించుకోవాలట. తప్పించుకోకపోతే ఇదిగో ధనవంతుడు వెళ్ళి కాలిపోతున్న ప్రాంతంలో మనం కూడా కాలిపోక తప్పదు. కానీ ఇక్కడ చెప్తానండి అసలు విషయం.
నువ్వు దేవుడు బ్రతకమన్నట్టుగా కనుక బ్రతికితే, వాక్యాన్ని వంట పట్టించుకుంటే, బైబిల్ నేర్చుకుంటే, లోకంలో ఉన్న మనిషి 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని అనుభవించడానికి అడ్డదారులు తొక్కి సుఖంగా బ్రతకాలి అని మోసాలు, కక్షలు, విభేదాలతో ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం పుట్టి జక్కయ్య లంచగొండిగా ఉండి మారిపోయాడు కదా. ఒక సమరయ స్త్రీ వ్యభిచారిగా ఉండి మారిపోయింది కదా. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ ప్రభు దగ్గరికి రాగానే వ్యభిచారాన్ని విడిచిపెట్టి పవిత్రమైన హృదయాలతో, పరిశుద్ధమైన హృదయాలతో వాళ్ళు ఈ లోకంలో ఉన్న పాపాలు, నేరాలు చేయకుండా పవిత్రంగా బ్రతికారు కదా. అలాగ గనక బ్రతికితే, జాగ్రత్తగా వినండి, అలాగ గనక నువ్వు బ్రతకటం అలవాటు చేసుకుంటే, అలా బ్రతికిన మనుషులు భూమి మీద మరణాన్ని ఎంత ఈజీగా తీసుకున్నారో నువ్వు కూడా మరణాన్ని జీవంగా చూస్తావు తప్ప మరణానికి నువ్వు భయపడవు. 2 వ్యక్తుల జీవితాలు చూపించి ముగించేస్తాను నేను, మీకు అర్థం అవ్వాలి. మరణం విషయంలో నిజంగా ఈరోజు ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే దావీదు గారు వృద్ధాప్యానికి వచ్చాడండి. ఇక చచ్చిపోతాడు, ఇక వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇంకా ఆయనకి తెలిసిపోతుంది నేను ఇంక చనిపోతానని. ఆ చనిపోవడానికి ముందు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. రాజుల గ్రంథం మీరు చూద్దాం. రాజుల గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో దావీదు గారు ఏమని పలుకుతున్నాడో చూడండి. రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. దావీదునకు మరణకాలం సమీపించిందట. మరణం, దావీదునకు మరణకాలం, ఇక చనిపోతాడు. ఏమంటే సహజంగా మన మరణకాలం డాక్టర్ గారు ఎప్పుడైనా చెప్పేసినప్పుడు మనం ఎలాంటి పనులు చేస్తాం మనకు తెలియదు కదా. ఎలాంటి పనులు చేస్తాం? పిల్లలందరినీ కూర్చోబెడతాం. డాక్యుమెంట్లు, పలానా డాక్యుమెంట్లు బీరువాలో ఉన్నాయి. నేను పలానా అతనికి 5 లక్షలు ఇంట్రెస్ట్కి ఇచ్చాను, వాడు ఇంట్రెస్ట్ కట్టలేదు, ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ డబ్బులు వసూలు చేసుకో, డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి, పొలం అక్కడ ఉంది, అప్పెంత ఉంది, మన ఇంటి పక్కలు మనకి డబ్బులు ఇవ్వాలి, పలానా బంగారం బ్యాంకులో పెట్టాను. ఇది కదండి మరణానికి ముందు మనం చక్కబెట్టుకునేవి. మనలాంటి వాళ్ళు కాదు కదండి భక్తులు. ఈ లోకం మీద పిచ్చితో బ్రతికిన వాళ్ళు కాదు కదండి, ప్రభు కోసం బ్రతికిన వాళ్ళు కదా. ఆయన మరణకాలానికి ముందు ఆయన ఏమని మాట్లాడుతున్నాడో సొలొమోను తన కొడుకుతో మాట్లాడుతున్నాడండి. ఇవి ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం. మరణకాలము సమీపింపగా తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. చూసారు అలా మాట్లాడుతున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. మరణం మార్గం అంటున్నాడు. ఇదిగో నేను వెళ్ళబోయే పరదేశుకు నేను, ఎందుకంటే నా బ్రతుకు కాలం అంతా నేను తప్పులు పాపాలు చేసుకుంటూ బ్రతకలేదు కదా, ప్రభు సేవలో బ్రతికాను కదా, దేవుడి కొరకు బ్రతికాను కదా. కనుక మరణం నాకు జీవంగా మారిపోబోతుంది, మరణం నాకు వరంగా మారిపోబోతుంది. మరణం తర్వాత నేను భయపడవలసిన అవసరం లేదు. కారణం, ఈ బ్రతుకులో తప్పులు, నేరాలు, పాపాలు చేసుకుంటూ నేను బ్రతకలేదు. దేవుడి కోసం బ్రతికాను. దేవుడిచ్చిన జన్మను దేవుడికే ఇచ్చాను. వాక్యం ఎరిగాను, దేవుడు మనసు ఎరిగాను, పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇచ్చిన దేహం ఇదని గుర్తెరిగాను. ఈ దేహంతో నేరాలు, తప్పులు, పాపాలు చేయలేదు. నేను పరిశుద్ధంగా బ్రతికాను, పవిత్రంగా బ్రతికాను. కనుక సొలొమోను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, మరణం మరో లోకానికి మార్గమయ్యా అని చెప్పాడు. బైబిల్ అండి ఈ ప్రపంచానికి అవసరమైన ప్రత్యేకమైన గ్రంథం అండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులకి జీవం గురించి కానీ, మరణం గురించి కానీ, పుట్టుక గురించి కానీ, పుట్టుకకు ముందున్న జీవితం కానీ, చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవితం గురించి కానీ, వేటిపైన అసలు ఏమంటే శాస్త్రవేత్తలకా, పండితులుగా, చదువుకున్న వాళ్ళకా అసలు ఎవరికి అవగాహన లేదండి. అవగాహన కావాలి అన్నా, తర్వాత ఏం జరుగుతుందో మనుషులకి తెలియాలి అన్నా అందరూ చదవలసిన గ్రంథం బైబిలు. దావీదు ఎంతటి మహాజ్ఞానాన్ని చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను కొద్ది రోజుల్లో చచ్చిపోతాను కదా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. ఎక్కడికయ్యా పోతున్నావు అంటే అంటాడు, నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే తండ్రి నాకు ముందుగానే సెలవిచ్చాడు, మందిరాన్ని కడతానన్నప్పుడు. నువ్వు మందిరాన్ని కడతానంటున్నావు కదా, నువ్వు సేవలో ఉంటానంటున్నావు కదా. దావీదు, నీవు నీ మరణకాలమందు నువ్వు హాయిగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోయి విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు.
చావుకు నువ్వు భయపడొద్దయ్యా. కారణం, నా పని ఎత్తుకుంటున్నావు కదా, నా సేవ ఎత్తుకుంటున్నావు కదా, నువ్వు ఇక చావుకు భయపడకని సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోనే కింద ఒక అభయం ఇచ్చేశాడు దావీదుకి. మరణకాలంలో అది జ్ఞాపకం వచ్చింది. అంటున్నాడు, ఇదిగో నేను లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోతున్నాను, నాకేం భయం లేదు. నాకు చావు అంటే గజగజ వణుకుపోయి, రాజును కదా నేను, మనకు చాలా ఆస్తి ఉంది కదా సొలొమోను, డాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు తీసుకుని వచ్చే, నాకు అన్ని ఆపరేషన్లు చేయించే, నేను చచ్చిపోకూడదు, నేను అలాగైనా బ్రతికిపోవాలి, నన్ను బ్రతికించయ్యా సొలొమోను, నన్ను బ్రతికించయ్యా అంటున్నాడా కొడుకుతో. బా, ఏమి ధైర్యం అండి! మరణం పట్ల ఏమి ధైర్యం అండి! భయపడటం లేదు. నేను హాయిగా లోకులందరూ పోవలసిన మార్గమును నేనును పోతున్నాను. ఎక్కడికి వెళుతున్నావు అయ్యా అంటే, మరణం తర్వాత మా తండ్రి మా దేవుడు మరొక ప్రాంతాన్ని, మరొక ప్రదేశాన్ని మా విశ్రాంతి కోసం ఏర్పాటు చేశాడు. అదే పరదైసు. అక్కడ నా పితరులు ఉన్నారు, అక్కడ అబ్రహాం ఉన్నాడు, అక్కడ ఇస్సాకు ఉన్నాడు, అక్కడ యాకోబు ఉన్నాడు, అక్కడే ఎబేలు ఉన్నాడు, అక్కడే నీతిమంతులు అందరూ ఉన్నారు, అక్కడే నోహు ఉన్నాడు, అక్కడే లోతు ఉన్నాడు. మా పితరులు, నా పూర్వీకులు అందరూ తండ్రి కోసం బ్రతికి, లోకంలో పాపాలు చేయకుండా బ్రతికి, పూర్వీకులు అందరూ కూడా విశ్రాంతిలో ఉన్నారు పరదేశంలో. ఇదిగో నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను, నా మరణం గురించి నాకు ఎటువంటి భయం లేదు అన్నాడు. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఇంకా 2-3 రోజుల తర్వాత చచ్చిపోతారన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఆయన అడగండి, ఏమంటే ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి, మీరు ఏమనుకుంటున్నారని అడగండి. మీరు చచ్చిపోతారు అనగానే కళ్ళలోంచి ఏం కారతాయి? నీళ్ళు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా భయపడిపోతున్నావు అంటే, ఏమోనండి దేవుడు నాకు ఇలాంటి భయంకరమైన శిక్ష వేసాడండి, కొంచెం ఏదైనా హాస్పిటల్ చూడమంటే మా ఓడు చూడలేదండి, ఈ డొక్క హాస్పిటల్లో పడేసారండి, నేను చచ్చిపోతానంటండి, ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదండి, మా ఓళ్ళు ఏం తీసుకెళ్ళలేదండి, ఏమైనా మంచి డాక్టర్ ఉన్నాడా, నేను బయటకు వచ్చి బతికేస్తాను. ఎందుకు నీకు అంత భయం అంటే, మరణం తర్వాత ఏం జరుగుతుందో నీకు స్పష్టంగా తెలీదు. ఒకవేళ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా అప్పటికి మంచం మీద ఎక్కే టైంకి నీ బ్రతుకు దేవుడికి నచ్చలేదు, అందుకే ఏడుస్తున్నావు. అందుకే అంటున్నానండి, మనం ఒకవేళ మంచం ఎక్కే టైంకు గనక మన బ్రతుకును చక్కబెట్టుకోకపోతే, మన బ్రతుకును దిద్దుకోకపోతే, మన బ్రతుకు దేవుడికి ఇష్టంగా మారకపోతే, ఈ పాపపు ప్రపంచానికి దూరం అవ్వకపోతే, ఈ పాపపు ఆలోచనలకు దూరం అవ్వకపోతే, పరిశుద్ధుడైన ప్రభు దగ్గరకు వచ్చి కూడా నువ్వు పరిశుద్ధంగా నీ ఆలోచనలు, చెప్తున్నాను, నీ మాటలు, నీ బుద్ధి, నీ సమస్త ప్రవర్తన వాక్యానుసారంగా గనక మారకపోతే, ఎంత ఏడ్చినా మరణం తర్వాత నిత్యాగ్ని దండల నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఇది బైబిల్లో దేవుడు అనేక మంది జీవితాలను బట్టి చూపించిన వాస్తవం. నేనేమి కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం లేదు, బైబిలులో చాలామంది జీవితాలను బట్టి చూపించిన వాస్తవం. మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు సింపుల్గా అర్థం అవడానికి. దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడా, ఎంత భయంకరంగా వేసేస్తాడా పాతాళంలో అంటే, వేస్తాడు. ఒక అతన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. యేసుప్రభు బ్రతుకున్న కాలంలో శిష్యులను తయారు చేసుకున్నాడు, సేవకులుగా, పనివారుగా. సేవకులు తయారు చేసుకున్నప్పుడు 12 మంది శిష్యులకి చక్కగా అధికారాలు ఇచ్చేశాడు, వాక్యం నేర్పించాడు, బాగా దెయ్యాలు వెలగొట్టే అధికారం, స్వస్థతలు చేసే అధికారం, సర్వ అధికారాలు ఇచ్చేసాడండి అందరికీ. చక్కగా 12 మంది లోకంలోకి వెళ్ళిపోయారు, సువార్త చెప్తున్నారు, మరోపక్క దెయ్యాలను వెలగొడుతున్నారు, అందరూ సేవలో బాగా వాడబడుతున్నారు. కానీ ఒక్కడికి దురాశ పుట్టింది. ఎవరికి? ఇస్కరియోతు యోధా. ప్రభు ఇచ్చిన ఘనత సరిపోలేదట, ప్రభు ఇచ్చిన చక్కటి వరాలు సరిపోలేదట, నాకు ఇంకా మరింతగా ధనం కావాలి, డబ్బు కావాలి. అడ్డదారులు తొక్కాడు. ప్రభువుని అమ్మేయడానికి 30 వెండి నాణాల కోసం ప్రభువుని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ప్రభువుని అలా శిక్షిస్తుంటే అప్పుడు మారు మనసు వచ్చింది, అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. పోనీ అప్పటికి వెళ్ళి ఏమైనా నేను తప్పు చేశానని ఆ పశ్చాత్తాప మనసుతో తప్పును ఒప్పుకునే మనసు ఉందా అంటే అస్సలు లేదండి. ఆ బాధతో ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధా గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసండి? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, ఇస్కరియోతు యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. అపోస్తులు అందరూ తన చోట్లకి వెళ్ళిపోయారు. అపోస్తులు అందరూ మరణం తర్వాత వెళ్ళవలసిన దైవ విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. వీడు ఒక్కడు మాత్రం తప్పిపోయాడట. అలాగని వీడు ఏమైనా సామాన్యుడు అంటే, యేసుప్రభు బ్రతుకున్న కాలంలో యేసుప్రభు ఇచ్చిన అధికారాలను బట్టి వీడు దెయ్యాలను వెలగొట్టాడు, వీడు సేవ చేశాడు, అన్నీ జరిగించిన వాడు.
ఆఫ్టర్ ఆల్ డబ్బు ఏమంటే ఆశపడి ప్రభువుని నమ్మేసి సేవను విడిచిపెట్టుకుని భయంకరమైన నిత్యాగ్ని దండనలో నేటికి కాలుతున్నాడు. నేటికి అపోస్తలులు అందరూ పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు పితరులతో. వీడు మాత్రం 30 వెండి నాణాలకు ఆశపడి లోకాన్ని ఆశించి ప్రభువుని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టలేక తన బుద్ధిని మార్చుకోలేక ఆ భయంకరమైన ఆ ధనాపేక్షను విడిచిపెట్టలేక చచ్చిపోయండి ఇప్పటికీ కాలుతున్నాడండి. దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తున్నవే, వాక్యంలో ఉన్నవే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకం భయంకరమైనదండి. దేవుడి కొరకు బ్రతకనివ్వదు, వాక్యాన్ని నిన్ను పాటించనివ్వదు, ప్రభు కోసం పరిశుద్ధంగా నిన్ను బ్రతకనివ్వదు. మరణం నిన్ను ఈ చేసిన పాపాలన్నిటికీ కూడా దండనకు సిద్ధంగా ఉంది. ఎంతోమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారండి. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు తెలియదు కాదు, కరోనా వచ్చిన తర్వాత అండి హార్ట్ అటాక్లు ఎవరికి వస్తాయని అనుకుంటున్నారు? ఎక్కువగా యవనస్తులకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మీకు తెలుసు కదా, వార్తలు చూస్తున్నారు కదా. జిమ్కి వెళ్ళి మంచి కండలతో ఉన్న సినిమా హీరో చచ్చిపోయాడండి కన్నడలో. రాజ్ కుమార్ గారి కొడుకు పునీత్ రాజ్ కుమార్ అని, మంచి శరీరం అండి, కండలు 6 ప్యాక్ 8 ప్యాక్ అంటారు కదా, మంచి కండలు కలిగిన దేహం. ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ గుండెపోటు చచ్చిపోయాడు. రోగాలతో చచ్చిపోతున్నారు, ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు. ఏమంటే నిన్నో నన్నో మరణం పలకరిస్తే ప్రభు ఎదుట పరిశుద్ధంగా నిలబడగలిగేంత జీవితం మనకుందా? పరిశుద్ధంగా పవిత్రంగా నేను ఏ తప్పు చేయలేదు ప్రభా, మాటతో కానీ నా ప్రవర్తనతో కానీ నేను ఏ తప్పు చేయలేదు అని దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలువబడగలిగినంత ధైర్యం, పరిశుద్ధతతో కూడిన ధైర్యం సంపాదించుకున్నామా? ఒక్కసారి ఈ రాత్రి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఒకవేళ దేవుడి కోసం మనం బ్రతికితే, ఇప్పుడు చెప్తాడు చూడండి దావీదు గారు, అక్కడ ఎంత బాగుంటుందో మాట చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. 2వ అధ్యాయం చదువుతున్నారు కదా, 3వ వచనం చూడండి. సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోనుతో 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. చూసారా, ధైర్యంగా ఉండు సొలొమోను, ధైర్యంగా ఉండు. ఇగో నేను ఎలా బ్రతికాను దేవుడి కోసం అలా బ్రతుకు. మరణానికి నువ్వు భయపడవు, మరణానికి నువ్వు కృంగిపోవు. నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను, నాకు చావు వస్తుందని ఎంత ధైర్యంగా నేను చెప్పుకుంటున్నాను చూడు. నువ్వు అలా చెప్పుకుంటావు ప్రభు మాటల ప్రకారం కనుక నువ్వు బ్రతికితే. 3వ వచనం ఎంత బాగుంటుందంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. జాగ్రత్తగా వినండి తర్వాత మాట. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము, అప్పుడే నీకు మరణం తర్వాత విశ్రాంతి. ఎవరెళ్తారయ్యా పరలోకానికి, ఎవరెళ్తారయ్యా జీవానికి అంటే, ఇదిగో దేవుడు నీకు ఒక ధర్మశాస్త్ర బైబిల్ రాయించి నీ చేతుల్లో పెట్టాడు కదా, అది పట్టుకొని తిరుగుతున్నావు కదా. పట్టుకొని తిరగటం కాదయ్యా, అందులో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి, అందులో ఉన్న కట్టడలు ఉన్నాయి, అందులో ఉన్న నియమాలు ఉన్నాయి. వాటిని నువ్వు శ్రద్ధగా చదివి గ్రహించి వినటం కాదు, గైకొనుము అంటే అర్థం ఏంటి? పాటించు. శత్రువును ప్రేమించమన్నాడు, ప్రేమించు. నిన్ను హింసించేవాడు కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు, ప్రార్థన చెయ్యి. సహోదరుని హత్తుకో అన్నాడు, హత్తుకో. ఇది బైబిల్ అండి. ధర్మశాస్త్రాన్ని పాటించు. ఇదిగో దావీదుగా నేను నా జీవితకాలం అంతా నేను చేసింది ఏంటో తెలుసా? దివారాత్రములు బైబిలును ధ్యానించిన వాడు ధన్యుడు అని చెప్పి నేను ధన్యుడుగా ఇదిగో బైబిల్ ప్రకారమే బ్రతికి బైబిల్లో ఉన్న ఆజ్ఞలని పాటించి ఇదిగో మరణకాలానికి వచ్చేసరికి, వృద్ధాప్యానికి వచ్చేసరికి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. చావు తర్వాత నాకు జీవం, చావంటే నాకు భయం లేదన్నాడు. అదేనండి టైటిల్, మరణం భయమా జీవమా? ఈరోజు మరణం నిన్ను భయపెడుతుందా లేదా? మరణం తర్వాత నాకు జీవం, హాయిగా వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? ఇంకొకరిని చూపిస్తాను. ఏలియా గారు పౌరుషం కలిగి దేవుడు పక్షాన సేవ చేశాడు. జాగ్రత్తగా వినండి. పౌరుషం కలిగి దేవుడు పక్షాన సేవ చేశాడు. పౌరుషం కలిగిన ప్రవక్త. దేవుడిని ఎవరైనా అన్నా, ఆ రోజు దేవుడికి వ్యతిరేకంగా 100 మంది ప్రవక్తలు ఉన్నా ఒక్కడుగా పౌరుషం కలిగి దేవుడి వాక్యం పక్షాన, యెహోవా పక్షాన ఆ రోజు రాజు ఆఫర్లు ఇస్తున్నాడు. ఆ దేవుడిని వదిలేసాయి, యెహోవాని వదిలేసాయి, మా దగ్గరకు వచ్చేసాయి. ఇగో మేము బయలు నిలబెట్టాం కదా, బయలుకు ప్రవక్తగా మారిపోంటే, చిచ్చి నీ డబ్బుకా, నీ అధికారానికా, నువ్వు చూపించే ఆశలకా
జీవం కలిగిన దేవుడి మాటలను నేను విడిచిపెట్టానని పౌరుషంగా బ్రతికాడు. అలా బ్రతికినందుకండి కక్ష కట్టిన యెజెబెలు, కక్ష కట్టిన ఆహాబు తరుగుతున్నారు. వీళ్ళెవరు అనుకోకండి, మళ్ళీ ఈ ఆహాబు కానీ యెజెబెలు కానీ వీళ్ళెవరు అంటే ఒకప్పుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి దేవుడు నియమించిన రాజు రాణి. దేవుడు నియమించిన వాళ్ళే, దేవుడు అధికారం ఇచ్చిన వాళ్ళే దైవజనుడని హింసిస్తున్నారు, చంపుతామంటున్నారు. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మాట మీరు వింటే. యెజెబెలు తరుముతుంది, చంపుతానని యెజెబెలు తరుముతుంటే ఓ రోజు చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేశారండి. మీరు నిజంగా వినండి, అసలు ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా ఇలాంటి ప్రార్థన చేయలేరేమో అనిపిస్తుంది. ఆ ప్రార్థన ఏంటో చూద్దాం. రాజులు 2వ గ్రంథం మీరు చూడండి. మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి, ఎక్కడికి పోయాడట? అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు? యెజెబెలు తరుముతుంది, ఆహాబు తరుముతున్నాడు చంపుతామని, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడట. అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి, ఆ పదాన్ని ఇలా పెన్నతో టిక్కి పెట్టుకోండి. ఏంటంట? మరణ ఆపేక్ష గలవాడై. మరణ ఆపేక్ష అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం గురించి ఆశపడుతున్నాడట. నాకు మరణం కావాలి. మనుషులకి ఈరోజు మరణాపేక్ష లేదు, ఎక్కువగా ఏముంటుంది తెలుసా? ధనాపేక్ష, అధికార ఆపేక్ష, సుఖ ఆపేక్ష, ఈ ఆపేక్షలు ఉంటాయి, ఈ కోరికలు ఉంటాయి. కానీ భక్తుడు కదండి, దేవుడి కొరకు బ్రతికాడు కదండి, యథార్థవంతుడు కదా, న్యాయవంతుడు కదా, దేవుడి కొరకు బ్రతికాడు కదా. ఆ యథార్థత ఆయన ఏమని ప్రార్థన చేయమంటుందో తెలుసా? ఏలియా మరణాపేక్ష గలవాడయ్యుండి, తర్వాత మాట చూడండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థించాను. ఏం తీసుకోమంటున్నాడండి? అదేంటండి ఇది? అసలు ప్రపంచంలో ఉన్న ఎవడైనా ప్రాణాన్ని తీసుకోండి అని ప్రార్థన చేస్తాడా? ప్రాణాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తారా? 90 ఏళ్ల బామ ఇంక చనిపోతుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ మీరు 90 ఏళ్ళు వచ్చేసాయి కదా, ఇంక మరి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని అడగండి. ఆవిడని ఏమంటుంది ఆవిడ? మనోడు పెళ్లి చూడాలనుకుంటున్నాను ఆయన, ఏదైనా డాక్టర్ ఉంటే చూడు, మంచి డాక్టర్. చూసారా? ఏలియా గారండి సేవ చేస్తున్న దైవజనుడు అంటున్నాడు, బాబోయ్ తండ్రి ఇంత మట్టుకు చాలు, నీకోసం చాలా సేవ చేశాను, యుద్ధాలు చేశాను, ఆ యెజెబెలు తరుముతుంది, దాని చేతిలో నేను చచ్చిపోను, నువ్వే నాకు మరణం ఇవ్వాలి, నేను చచ్చిపోతాను. ఏమన్నా ఇది ఏంటండి? ఇది ఏదో డబ్బు అడిగినట్టుగా, ఏదో బట్టలు అడిగినట్టుగా, ఏదో ఉద్యోగం అడిగినట్టుగా, ఏదో పెళ్ళి అడిగినట్టుగా ఏలియా గారు ఏమడుగుతున్నారు దేవుణ్ణి? మరణం, నాకు మరణం కావాలి, నాకు మరణాపేక్ష ఎక్కువైపోయింది, ఇప్పుడు నాకు చావు మీద ఆశ పెరిగిపోయింది, నాకు ఇప్పుడు చావు కావాలి. ఎవడు చావు ఎందుకు అడుగుతున్నాడు ఏలియా గారు? మనం భయపడతాం, ఆయన ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? చావు తర్వాత ఆయనకి విశ్రాంతి అని తెలుసు. చావు తర్వాత ఏముందో తెలియక మనం ఏం చేస్తాం? భయపడతాం. చావు తర్వాత విశ్రాంతి. బ్రతుకుంటే తండ్రి పనిలో కష్టాలు పడాలి, సేవ చేయాలి కనుక ఎంత మట్టుకు చాలును. అందుకే అంటున్నాడు ఆయన అక్కడ, ఎంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, నా పితరుల కంటే నేను ఎక్కువ సేవ చేయలేని తండ్రి, చేశాను అదేమో తరుగుతుంది, నన్ను చంపేయండి, నా ప్రాణాన్ని తీసుకోండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అంటే మరణం తర్వాత జీవంలోనికి వెళ్ళిపోతానన్న గ్యారంటీకి వచ్చేసాడు గనక, మరణం తర్వాత నేను బ్రతుకుతానన్న నమ్మకంలోనికి ఏలియా వచ్చేసాడు గనక మరణాపేక్షతో ప్రార్థన. దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, నీ బ్రతుకు గనక బైబిలుకు సరిపోతే, మరలా చెప్తున్నానండి, మన బ్రతుకులు గనక బైబిలుకు సరిపోతుంటే, మన బ్రతుకులలో గనక ధర్మశాస్త్రం వాక్యాలు ఉంటుంటే, మన బ్రతుకులో మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయము, మాట్లాడుతున్న ప్రతి మాట దైవానికి ఖచ్చితంగా బైబిలుకు సరిపోతుంటే, మీ మరణానికి మీరు ఎవ్వరు భయపడకండి. పౌలు గారు అన్నట్టుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం.
ఆ లాభం జీవం, ఆ లాభం మరో జీవితం, ఆ లాభం పరదైసు, ఆ తర్వాత ఆ లాభం పరలోకం, మహోన్నతుడున్న లోకం, పరిశుద్ధుడితో పాటు యుగ యుగాలు ఆకలి దప్పికలు లేని పరలోకం. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు బాగా ఆలోచించుకోవాల్సింది ఒకటే, మరణానికి ముందు నా జీవితం ఎలా ఉంది, మరణానికి ముందు నేను బ్రతుకుతున్న నా బ్రతుకు దినాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోమని చెప్పాడు తెలుసండి దేవుడు బైబిల్లో. నీ భూమి మీద నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో నీ దినాలు చెక్ చేసుకొని ఆయన నీ ప్రతిరోజు ఎలా గడుస్తుందో చెక్ చేసుకో. పరిశుద్ధంగా ఉందా, వాక్యం చెప్తున్నట్టుగానే నీ ప్రతిదినము భూమి మీద గడుస్తుందా, లేదా ధనాపేక్ష కానీ అధికార ఆపేక్ష కానీ లోకంలో ఉన్న ఏవైనా ఆపేక్షలు నాకు భిన్నంగా బ్రతికేటట్టుగా నీ జీవితాన్ని ఏమైనా లాగేసాయా? ప్రతి దినము చెక్ చేసుకోండి అన్నట్టు ఆ మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములు అన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో అసలు ఎవరికి తెలుసు? వాళ్ళ జీవితంలో ఏది క్షేమమో వాళ్ళకి ఎవరికి తెలుసు? నీడవలే తమ దినములన్నీ ఎలా గడుపుతున్నారట? వ్యర్థముగా గడుపుతున్నారట. నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా బ్రతుకుతున్నారయ్యా. ఇంతకీ వ్యర్థంగా గడపటం దేన్ని అన్నాడు తెలుసా? మనం అనుకుంటాం, నేను ఎందుకంటే వ్యర్థంగా బ్రతుకుతున్నాను, నేను పుట్టాను, చక్కగా చదువుకున్నాను, ఉద్యోగం చేసుకున్నాను, ఆ తర్వాత పిల్లల్ని కన్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, ఒక పొలం కొనుక్కున్నాను, ఐఎమ్ సో బ్లెస్డ్, నేను చాలా ఆశీర్వదింపబడ్డాను, నేను హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నాం కదా. ఇలాంటి వాళ్ళందరిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఈ భూమి మీద పుట్టింది పెళ్లి చేసుకోవడానికో, పిల్లల్ని కనడానికో, ఇల్లు కుటుంబం సంపాదన అనుకుని ఇందులో మాత్రమే పడిపోవడానికి కాదు. అలాగని నా ఉద్దేశం ఇవన్నీ చేయటం తప్పు అని కాదు, బాగా వినాలి. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పిల్లల్ని కంటడం తప్పు కాదు. ఇదే జీవితం, నేను ఎందుకే పుట్టానని అనుకోవటం తప్పు. దేవుడి దగ్గరకు నువ్వు సరిగా రాకపోవటం తప్పు. దేవుడి సన్నిధిలో నువ్వు గడపకపోవటం తప్పు. దేవుడి పనికి నీ జీవితం ఇవ్వకపోవటం తప్పు. దేవుడి కార్యక్రమాలకి నువ్వు సహకారిగా ఉండకపోవటం తప్పు. ఇది మాత్రమే జీవితం అనుకోవటం, ఇది మాత్రమే జీవితం అనుకుని నీ దినాలు వృధాగా వీటికి మాత్రమే గడపటం నీ జీవితానికి ప్రమాదకరం. అది నీకు క్షేమం కాదు. అపోస్తులు యేసుప్రభు రాకమునుపు లోకంలో ఉన్నారు, యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుడి పనిలో ఉన్నారు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడి సన్నిధిలో ఉంటున్నావా? దేవుడి సేవకులకు సహకారులుగా ఉంటున్నావా? నీ జీవితం దేవుడి పనిలో, దేవుడి సేవలో, దేవుడి సన్నిధిలో ఎంత ఇస్తున్నావు, లోకానికి ఎంత ఇస్తున్నావు, ఇది మీరు బేరీజు వేసుకోవాలి. అందుకే పౌలు గారు చివరి మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడండి. ఈ లోకం కొరకు గనక మనం బ్రతికేసామా, ఒక మాట హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32. రేపు చనిపోదాము గనక, లోకం ఎలాగుందో చెప్తున్నాడండి. రేపు చనిపోతాం కనుక తిందాం త్రాగుదాం. ఇదేనా లోకం? ఇంకోటి ఏమైనా ఉందా? రేపు చనిపోతాము కనుక, ఎలాగో చావు వస్తుంది కనుక, చావు వచ్చే లోపు ఏం చేయాలట? తినాలట, త్రాగాలట. ఇప్పుడు వాళ్ళందరి గురించి ఏమన్నారు చూడండి కింద పౌలు గారి స్టేట్మెంటు. మోసపోకుడి అంటే తిందాం త్రాగుదాం. ఇందుకే నేను పుట్టాను అనుకున్న వాళ్ళు అందరూ ఏమైపోయారట? అప్పటికే మోసపోయారట. రేపు చనిపోదాం కనుక తిందాం త్రాగుదాం, సుఖిద్దాం, అనుభవిద్దాం, సంపాదిద్దాం, ఇది కడదాం, అది చేద్దాం. లోకం కోసం నువ్వు పుట్టావు. మోసపోకండి. పౌలు గారు అంటున్నారు, మోసపోకండి. ఎందుకు కాదయ్యా నువ్వు పుట్టింది? పరలోకంలో నన్ను కన్న తండ్రి కోసం ఏలియాలా బ్రతకడానికి పుట్టావు. పరలోకంలో నన్ను కన్న తండ్రి కోసం దావీదులో సేవ చేయడానికి పుట్టావు. పరలోకంలో నన్ను కన్న తండ్రి ఘనత కోసం, మహిమ కోసం నీ జీవితాన్ని టచ్ చేస్తే దేవుడు కనపడేట్టుగా
బ్రతకడానికి పుట్టావు. నిన్ను నీ జీవితాన్ని కానీ, నీ పేరును కానీ, నీ కుటుంబాన్ని కానీ గుర్తు చేసుకోగానే సమాజానికి దేవుడు జ్ఞాపకం రావాలి. దేవుడు పిల్లలండి, దేవుడి కుటుంబం అండి, ఏ చక్కగా దేవుడి పనిలో ఉంటారండి అని నీ పేరెత్తగానే దేవుడు జ్ఞాపకం రావాలి తప్ప, నీ పేరెత్తగానే పొలమో ఇల్లో ఈ లోకమో గుర్తొస్తుంది అంటే నువ్వు ప్రభులోనికి నీ జీవితం కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకా తిందాం త్రాగుదాం, తిందాం త్రాగుదాం, మోసపోతున్నారట. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఏదైనా ఒక భయంకరమైన రోగం వచ్చింది అనుకోండి, ఇంకా చనిపోతాం, క్యాన్సర్ వచ్చేసింది, ఇంకా చనిపోతాం 1 నెల రోజుల్లో. ఆ విషయం డాక్టర్ మనకు చెప్పడు, బయటికి వెళ్ళిపోండి మీ బంధువులను పంపండి అంటాడు. మనం బయటకు వచ్చిన తర్వాత బంధువులు లోపలికి వెళ్తారు, వాళ్ళ చెవిలో చెప్తాడు, ఏంటో తెలుసా, ఈయన ఏం కావాలనుకుంటున్నాడో అన్నీ పెట్టేయండి అంటాడు. కొన్ని మాన్పించేయండి అన్నాడు అనుకోండి, నూకలు ఉన్నట్టే. అన్నీ పెట్టేయండి అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి అంటే డాక్టర్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే ఎలాగో పోతాడు కనుక ఇతడు అన్నీ తినిపోవాలా, అదేనా? ఆయనకి ఇష్టమైనవి అన్నీ పెట్టేయండి, ఆయన ఏమడిగితే అది పెట్టేయండి అంటే తిని చచ్చిపోవాలా? అంటే తినడానికే పుట్టావా, తిని చచ్చిపోవాలా? చూసారు ఎలాగుందో లోకం. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, ఆయనకి ఏం కావాలో అన్నీ పెట్టేయండి, తినేసి చచ్చిపోతాడండి. ఆయన ఎవరిని చూడాలనుకుంటాడో అందరిని తీసుకొచ్చేయండి, ఆయన ఎక్కడికైనా తిరగాలనుకుంటే అన్నీ తిప్పేయండి అంటే తిరిగేసి తినేసి చచ్చిపో, నరకానికి వెళ్ళిపో. పుట్టింది ఎందుకా? పుట్టించిన ఆయనకి ఏమి చేయవా? మోసపోతున్న లోకం, మీరు మోసపోకండి. అదే ఈ కుటుంబం ప్రయత్నం. కొద్దిమందికైనా బైబిలులో ఉన్న సత్యాలు చెప్పి కళ్ళు తెరిపించాలన్న ప్రధానమైన ఉద్దేశం.